పెద్ద ఎత్తున మరి అయ్యన్న పాత్రలు ఉద్యమం చేపట్టారు. ఏమంటారంటే డబ్బుతో కొడుతున్నారని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఒకటి, అలాగే నిజ నిర్ధారణపై నిర్బంధం అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఆ రోజు. దాంట్లోనే ఆయన ఏమన్నారంటే, ముఖ్యంగా ఆ రోజు అయ్యన్న పాత్రలు మాట్లాడింది ఏంటంటే, లాటరైట్ ముసుగులో బాక్సైట్ ను భారతీయ సిమెంట్స్ కు అక్రమంగా తరలించి 15,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు పత్రికాముఖంగా ఈస్ట్ గోదావరిలో చాలా పెద్ద ఉద్యమం, మొత్తం జిల్లా నాయకులందరూ కూడా 2-3 జిల్లా నాయకులందరూ కూడా పెద్ద ఉద్యమం చేపట్టారు. అన్ని కూడా ఆగిపోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మరి ఇదే మైన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి అంటే ఒకటే అడుగుతున్నాను, 5 కోట్ల రూపాయలు మీరు కట్టారా లేదా, కట్టకుండా మాఫీ చేశారని చెప్పి ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఎందుకంటే అది కట్టకపోతే ఈ మైన్ స్టార్ట్ అవ్వదు. మరి కట్టారా లేదా, మాఫీ చేశారనే సంగతి మీ ద్వారా మరి అడగాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే గత నెల 24వ తారీఖున 24/4/2025 తవ్వకాలు ప్రారంభించారు. అక్కడ లాటరైట్ తవ్వకాలు, బాక్సైట్ అనే దాని మీద తవ్వకాలు జరిగాయి. అంటే లాటరైట్ మరి అధికారులు ఉన్నప్పుడు ఒకలా చేయడం మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి మీ ద్వారా ఈ నియోజకవర్గ రాష్ట్ర కూడా మరి 2,000 కోట్ల రూపాయలు నర్సీపట్నంలో దోపిడీ సంగతి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటాను. జై జగన్. ఆ రోజు మీరే ఎన్జీటీలో వేశారు, అది పెండింగ్ లో ఉండగా మరి ఇప్పుడు క్వారీలో ఎందుకు దోపిడీ జరుగుతుంది, ఎందుకు తోగుతుందని చెప్పి అడుగుతున్నాం మీ ద్వారా అయ్యన్న పాత్రని. ఇంకోటి చెప్పాలి ఏంటంటే, గతంలో 2014లో అప్పుడు అయ్యన్న పాత్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జర్తా లక్ష్మణరావు ఎస్టీ కాదని తప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ ఉపయోగించి మరి లాటరైట్ మంది పొందాడని చెప్పి ఎవరో సరుగొడి నుంచి కొంతమంది ప్రజలు వినిపిస్తే దాన్ని మరి అయ్యన్న పాత్ర స్వయంగా అక్కడ కలెక్టర్ గారికి దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక లెటర్ కూడా అప్పట్లో మంచి. ఇప్పుడు అదే జర్తా లక్ష్మణరావు పేరు మీద ఇప్పుడు మరి ఈ విధంగా దోపిడీ జరుగుతుందంటే చాలా విడ్డూరంగా ఉంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అడగడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జరిగింది కూడా ఒకసారి చెప్పాలి. 2021 సంవత్సరంలో గతంలో లీజులు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రభుత్వాలకు సంబంధించి కాకుండా ఒక కోర్టు నుంచి అధికారులు తెచ్చుకున్నారు. అదంతా కూడా దాన్ని ఏదైతే 16-17 తారీఖుల్లో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత సుమారుగా 26/6/2023 తారీఖున సుమారుగా అప్పుడు మా ప్రభుత్వంలో సుమారుగా 4,99,00,000 రూపాయలు ఫైన్ వేశారు. అప్పుడే 2023లో ఒక రోజుకి సుమారుగా 5,000 టన్నులు వెళ్తుంది అక్కడి నుంచి ఒక రోజుకి. అంటే ఒక టన్ను ఎంత ఉందంటే ఖరీదు 3,725 రూపాయలు ఒక టన్ను ఖరీదు. అంటే 725 రూపాయలు కూడా ఖర్చుకు పోతే, ట్రాన్స్పోర్ట్ కానీ ఖర్చుకు పోతే ఒక టన్నుకి 3,000 రూపాయలు ఛార్జ్ వస్తుంది వాళ్ళకి. అంటే రోజుకి 5,000 టన్నులు తీస్తే 3,000 రూపాయలు చొప్పున ఒక రోజుకి 1,50,00,000 రూపాయలు ఒక రోజుకి. ఒకటే అడుగుతున్నా, ఈ రోజు నర్సీపట్నంలో చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. ఎవరన్నా రోజుకి 1,50,00,000 సంపాదించే దమ్ముంది అంటున్నాను ఎవరికన్నా, కానీ అయ్యన్న పాత్రకి ఉంది. ఈ రోజు రోజుకి 1,50,00,000 రూపాయలు ఈ బాక్సైట్ మీద వస్తుంది. అంటే ఒక రోజుకి 1,50,00,000 వస్తే నెలకి సుమారుగా 45 కోట్లు ఓన్లీ లాటరైట్ మీద. ఒక సంవత్సరానికి చూస్తే 540 కోట్లు. ఈ 4 సంవత్సరాలు ఇంకా ఉంది కనుక ఈ 4 సంవత్సరాలు కూడా తవ్వితే సుమారుగా 2,160 కోట్ల రూపాయలు మరి ఈ రోజు మరి దోపిడీ చేసే కార్యక్రమం అయ్యన్న పాత్ర చేపట్టడం జరుగుతుంది. అంటే ఒకటే అడుగుతున్నా చెబుతున్నప్పటికే ఈ తవ్వకాలు జరిగి సుమారుగా 20 రోజులు అయిపోయింది. ఇప్పటికే ఈ 20 రోజులకి రోజుకి 1,50,00,000 చొప్పున సుమారుగా 30 కోట్ల రూపాయలు ఇప్పుడే దోపిడీ జరిగిపోయింది. దీని మీద మేము ఏం చేసామంటే మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసిన తర్వాత ఒక రికమెండేషన్ ఇచ్చాం. రికమెండేషన్ ఏమి ఇచ్చామంటే, అసలు క్వారీ రన్ చేయాలంటే క్వారీ దగ్గరే కంపల్సరీగా ఒక వే బ్రిడ్జ్ ఉండాలి. అది వేయింగ్ అయిన తర్వాతే బయటికి వెళ్ళాలి పర్మిట్లతో అని చెప్పి అక్కడ లేదు కనుక దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఏం చేసామంటే దీని మీద వెంటనే ఈ మైనింగ్ ఆపాలి, అక్రమంగా తవ్వుతున్నారు కదా, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అంటే వాళ్ళకి మాకు ఎకనామిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే 13/5 అంటే నిన్న 15 రోజులకి నిన్నటితో గడువు తేదీ ఇచ్చారు. అంటే నిన్న మాకు ఇవ్వాలి. అంటే ఈ రోజు కూడా నిన్న అయినప్పుడు కూడా నిన్న ఇవ్వాలి. ఇప్పుడు 15 రోజులు అయినప్పుడు కూడా కలెక్టర్ గారు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. అంటే ఈరోజు నిజంగా కానీ మేము ఇచ్చిన వెంటనే గౌరవ కలెక్టర్ గారు మర్నాడే వెళ్ళి వెరిఫై చేసి అక్కడ ఆపుంటే ఈ 15 రోజులు అయ్యేది కాదు. వారు ఆపకపోవడం వల్ల స్పందించకపోవడం వల్ల కలెక్టర్ గారు ఏమైందంటే ఈ 15 రోజులకి ఎంత ఏంటంటే
రోజుకి 1.5 చొప్పున 22,50,00,000 దోపిడీ జరిగింది. అంటే గౌరవ కలెక్టర్ గారు దీన్ని స్పందించకపోవడం వల్ల మరి 22.5 కోట్ల రూపాయలు మరి ఈ విధంగా దోపిడీ జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఏదైతే 2022లో అక్కడ జరిగిందో అప్పుడు లాటరైట్ తాలూకా కాస్ట్ ఎంత అంటే సుమారుగా ఒక టన్నుకి 702 రూపాయలు. అంటే ఈ వే బిల్ అని చెప్పి ఉంది, అప్పుడు తీసుకున్నాం మనం. ఒక టన్నుకి గత ప్రభుత్వంలో టన్నుకి 702 రూపాయలు. మరి ఇప్పుడు చూస్తే ఇదే లాటరైట్ ఇదే గవర్నమెంట్ లో ఇది వే బిల్ తీసుకుంటే ఇప్పుడు ఎంత అంటే ఇది వేదాంత కంపెనీకి వెళ్తుంది, అల్యూమినియం ఫ్యాక్టరీకి. అంటే అల్యూమినియంకి వెళ్తుందంటే బాక్సైడ్ వెళ్తుంది. ఇది ఎంత అంటే ఇప్పుడు 3,725 రూపాయలు ఈ బిల్ వచ్చింది, వే బిల్. అంటే అప్పట్లో 702 ఉంటే టన్ను, ఇప్పుడు 3,725 రూపాయలు. అంటే గతంలోని చంద్రబాబు గారు మాట్లాడారు, ఐనపతి గారు మాట్లాడారు, ఏమన్నారంటే 15,000 కోట్లు దోపిడీ చేస్తారని చెప్పి అన్నారు ఐనపతి గారు, చంద్రబాబు గారు కూడా. అంటే 702 రూపాయలు టన్నుకే 15,000 వేస్తే ఇప్పుడు 3,725 రూపాయలు, అంటే 5 రెట్లు ఎక్కువ. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అప్పుడు 15,000ది ఇప్పుడు 75,000 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతున్న సంగతి వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు 15,000 ఇప్పుడు 75,000 అయింది. అంటే ఒకటే అడుగుతున్నారు, ఆ రోజు అక్రమం అని చెప్పి గోలగోలు చేసిన వాళ్ళు ఇప్పుడు సక్రమంగా ఉంది, లాటరీ తవ్వుకొచ్చి అని చెప్పి ఆ విధంగా అయ్యన్నపాత్రుడు దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. అంటే ఒకటే చెప్తాను, ఈ రోజు అయ్యన్నపాత్రుడు 2,000 కోట్లు, సుమారుగా 2,000 కోట్ల 2,150 కోట్ల రూపాయలు ఇది కేవలం లాటరీ మీద దోపిడీ జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తారు. ఇది ఇంకా చాలా ఉన్నాయి, రోలుగొండ క్వారీలు ఉన్నాయి, ఇంకా చాలా మంది దాని మీద 100 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి త్వరలోనే మళ్ళీ ఒకసారి కూర్చొని వాటి గురించి చెప్తాం. కేవలం లాటరైట్ మీద 2,000 కోట్ల రూపాయలు అయ్యన్నపాత్రుడు దోపిడీ చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఇప్పటికైనా సరే అయ్యన్నపాత్రుడు ఒకటే చెప్తాం. ప్రతిపక్ష నమస్కారం అండి. ముందుగా పత్రికా పెద్దలందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో నాథవరం మండలం బమిడిగలొద్ది గ్రామంలో లాటరైట్ పేరుతో మరి బాక్సైట్ తవ్వకాలతో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు మరి చింతకాల అయ్యన్నపాత్రుడు దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడే ఈ దోపిడీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు గతంలో 2021-22 సంవత్సరంలో సుమారుగా ఆ మధ్యకాలంలో 3 నెలల పాటు హైకోర్టు వారి ఉత్తర్వులతో మరి సరుగుల్లో తవ్వకాలు జరిగినప్పుడు మరి ఇదే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇది లాటరైట్ కాదు బాక్సైట్ అని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఒకసారి పాత సంబంధించి ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తాను. ఒకసారి ఏమన్నారంటే ఆ రోజు పట్నం జిల్లాలో నాతవరం మండల ప్రాంతంలో సరుగుడు ప్రాంతంలో వాళ్ళ బంధువులందరూ కూడా విడిగా లాటరైట్ పేరు మీద బాక్సైట్ తవ్వేస్తున్న సంగతి గతంలో అనేక సందర్భాల్లో మనం విన్నాం. విశాఖపట్నం జిల్లాలో అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఏమన్నారంటే తూర్పు గోదావరి సరిహద్దుల్లో బొమ్మిడిగలొద్ది ఇక్కడ భారతీయ సిమెంట్ కోసం వైవి సుబ్బారెడ్డి అండ్ కంపెనీ లాటరైట్ బాక్సైట్ దోపిడీ ఇక్కడుండేదే 15,000 కోట్ల రూపాయలు చేసే బాక్సైట్ ఉందని అలాంటి దానికి వీళ్ళు టెండర్ పెట్టారు. 1000 వెహికల్స్ పోతున్నాయి. మా వాళ్ళు ఎన్జిటికి వెళ్లారు, ఫైట్ చేశారు, రాత్రిలో ఫైట్ చేశారు. ఎన్జిటి మెంబర్స్ వచ్చారు. ఇది విశాఖపట్నం. అలానే పోలీస్ దౌర్జన్యాన్ని గోండాల ప్రవర్తించారు. ప్రజాప్రతినిధులను కోరుకోకుండా వారి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మానవ హక్కు సంఘాన్ని రిపోర్ట్ చేసి వాళ్ళందరినీ కోర్టులో నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తాం.